శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇక ఆవిడ తాయారమ్మ వరుస సినిమాలు వచ్చేసినాయండి. తాయారమ్మ బంగారంలో ఒక ఇది, తర్వాత భారతీ రాజా సినిమాలో మనం ముచ్చెర్ల అరుణాను కార్తీక్ యాక్ట్ చేసిన సినిమా, అందులో కూడా యాక్ట్ చేసిన అవార్డు సినిమా సీతాకొక చిలుకలో కూడా ఒక మంచి క్యారెక్టరేషన్. కానీ అంత పేరు రాలి ఆవిడకి. ఆవిడని ఆ ఫ్యామిలీ గృహిణిగా అంత యాక్సెప్ట్ చేయలేదు జనాలు, అంత పేరు రాలేదండి. ఏమండి ఆవిడ ఎప్పుడైతే సరే ఇలా ఇలా చూసి అలా కసిగా చూస్తా చూసారా, ఆ చూపుతో పడేసింది మొత్తం జనాలు. ఆవిడ చూపు ఒకటి, పెదాలు ఒకటి, ఆ పెదాలు ఇట్లాగా ఇదిగా ఉంటాయి కదండి. దాంతో ఆవిడ మొత్తం కెరీర్ మొత్తాన్ని డెవలప్ చేసుకుంది ఆవిడ. అంటే కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయండి ఒక పర్సనాలిటీకి. ఏమంటే ఆవిడకి డ్యాన్స్ రాకపోయినా మేనేజ్మెంట్, డ్యాన్స్ రాదండి ఆవిడకి, మేనేజ్మెంట్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసు కదా మీకు. ఆదిత్య 369లో సంగీతం శ్రీనివాసరావు గారే పెట్టారు, జానవులే నేర జానవులే అంత. అంటే ఆవిడ ఏ సినిమాలో ఉన్నా ప్లస్ పాయింట్స్ అని ఒక బాగా దర్శకులకు కూడా ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. ఇలా ఉంటే, ఇలా సాగితే ఈ డబ్బు కట్ల మీద పడుకుంది కదా, ఆ డబ్బు కట్ల మీద పడుకోవటం అనేది బ్యాడ్ సిగ్నల్ నా దృష్టిలో. అంటే ఇది కాదు, నేను చెప్తున్నా. ఎందుకంటే ధనాన్ని ఎప్పుడు కూడా మనం మహాలక్ష్మిని గౌరవించాలి. మరి దానికి ఈ గ్రహాలు ఉంటాయి కదా, ఈ పడుకున్న తర్వాత ఈ గ్రహాలు ఇక్కడి నుంచి మనం ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది స్మిత జీవితంలో. ఏమంటే ఈవిడికి చదువు లేదు, ఒక తమ్ముడు ఉన్నాడు కానీ అప్పుడప్పుడు వచ్చి వెళ్తే అడావిడి చూసి భయపడి వెళ్ళిపోయేవాడు. అంటే మాట్లాడటం రాదు కదండి. అంటే సభ్య సమాజంలో మాట్లాడడానికి ఒక ఫ్లో రావడానికి, నేను మాట్లాడితే ఏం తప్పు వస్తుందో అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి వస్తారు వాళ్ళు విలేజ్ నుంచి. వీళ్ళిద్దరికి చదువు లేదు, కూలీ దీని నుంచి వచ్చిన వాళ్ళు కదండి. ఈవిడికి చదువు లేదు, చదువు లేకపోవటం ఒక డ్రాబ్యాక్. ఏమండి చదువు లేకపోవటం వల్ల ఎన్ని అనర్థాలు ఇంతకుముందు కొంతమంది గురించి చెప్పుకున్నాం మనం. అగ్రిమెంట్స్ ఉన్నాయిగా. ఏమండి అదే ఏమండి అలాగా ఈవిడికి కూడా చదువు రాదు. లెక్క ఈ ఒక్కసారి ఇంత అనుభవం వైభవం వచ్చేటప్పటికి ఆవిడకి చూసుకునేవాడు లేకపోయారు. తమ్ముడు వచ్చి భయపడి వెళ్ళిపోయేవాడు. తమ్ముడికి చదువు లేదు కదా, మేనేజ్ చేయడానికి లేదు. 4 రోజులు ఉండేవాడు, ఆవిడ చుట్టూ ఉండేవాళ్ళని చూసేసి అమ్మో మనం ఉండలేము ఎక్కడ అని చెప్పేసి ఊరికి వెళ్ళిపోయాడు. వీళ్ళ పెద్దమ్మ ఉందిగా అప్పటికి. ఉందండి చెప్తా. ఇప్పుడు ఈ గ్రహాలు ఉన్నప్పుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం ప్రవేశిస్తూ ఉంటుంది. ఇప్పుడు స్మిత రాశిలో ఒక శనిగ్రహం ఒకటి వచ్చింది. ఏ రూపంలో అంటే ఇది అసలు టర్నింగ్ పాయింట్ ఇక్కడి నుంచి. ఏమండి ఏ రూపంలో అంటే వైజాగ్కి చెందిన ఒక డాక్టర్ అనే పేరు పెట్టుకుని, మరి నిజమైన డాక్టరో కాదో కానీ నాకు డాక్టర్ లాగా కనిపించలేదు అతను. ఈవిడికి ఏమీ తెలియకపోవటం అనేది ఒక అడ్వాంటేజ్ అనేది అతనికి. అతనికి అన్ని భాషలో తెలియటం అనేది పెద్ద అడ్వాంటేజ్ అయింది రాధాకృష్ణకి. ఇప్పుడు నీకు అన్నీ నేను చూసుకుంటాను అని ఎలా డాక్టర్గా పరిచయం అయ్యాడో, లేకపోతే ఒక దీనిగా పరిచయం అయ్యాడు. మొత్తానికి పరిచయం వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ కలిగించాడు స్మితకి. కాన్ఫిడెన్స్ కలిపి అప్పుడప్పుడు తమ్ముడు వచ్చాడు. తమ్ముడు వచ్చిన తర్వాత ఇతనికి అన్ని భాషలు వచ్చు. ఇతనికి ఆల్రెడీ పెళ్ళై 3 పిల్లలు, వేరే కాపురం పెట్టాడు. డాక్టర్ రాధాకృష్ణ అంటారు అతను. ఆల్రెడీ పెళ్ళై 3 పిల్లలు, వేరే కాపురం వచ్చాడు. గ్రాడ్యువల్గా ఏం చేశాడు, స్మిత ఇంటికి మార్చేశాడు కుటుంబాన్ని, ఫ్యామిలీ మొత్తాన్ని. స్మిత పక్కన చేరి నీకు అన్నీ నేను చూసుకుంటాను, ప్రాపర్టీస్ అరేంజ్ చేస్తాను, నీ డబ్బులు వేస్ట్ కాకుండా చూసుకుంటాను అని చెప్పేసి, అన్ని వ్యవహారాలు నేనే చూసుకుంటానని చెప్పేసి స్మిత కాన్ఫిడెన్స్ పంపించాడు. స్మిత నమ్మింది. నమ్మటంలో ఏం చేద్దంటే అసలు ఆ బ్యాక్గ్రౌండే లేదు కదా ఈవిడికి. ఇంకోటి అవకాశం కూడా లేదు, అవకాశం నమ్మాలి, ఎవరో ఒకరు నమ్మాలి. కానీ సినిమా వాళ్ళని నమ్మటం కంటే ఆంధ్ర వాళ్ళని నమ్మితే వచ్చేస్తే వాళ్ళు బాగా నమ్మిస్తారు. పైగా డాక్టర్ అంటున్నాడు అని బాగా నమ్మింది రాధాకృష్ణని. రాధాకృష్ణ ఎంతవరకు నమ్మించాడంటే అసలు అతను తప్ప స్మితకి ఇంకెవరో కనపడనంత ఇదిగా అర్థంలో. అంటే
ఇతను క్లియర్గా ఉంది అర్థం, స్మిత అనే అర్థం ఇతను క్లియర్గా ఉంది, కానీ అది మసకబారుతుందని తెలియదు తర్వాత. ఏమండి అంటే డైరెక్షన్ లెవెల్లో చెప్తున్నాడు. ఎందుకంటే ఇక ఆవిడకి అవసరం, ఆవిడకి అవసరం, అతనికి అవసరం, అతనికి అవసరం, భార్య పిల్లలు ఉన్నారు, మొత్తం డిపెండ్ అయిపోయాడండి. ఓకే అదే మొత్తం ఈవిడ ఎవరన్నా మాట్లాడాలంటే అతనితో మాట్లాడాలి. ఏమండి గ్రాడ్యువల్ గా కొంతకాలం అయిపోయింది. ఈ తమ్ముడిని ఎక్కువ రానిచ్చేవాడు కాదండి. వచ్చేటప్పుడు ఏంటో నువ్వు ఊళ్ళో వెళ్ళి పని చూసుకుంటా ఉండు అని చెప్పేసి కొంత డబ్బులు ఇచ్చి పంపించేసాడు. అతను కూడా కట్ చేశాడు. ఓకే గ్రాడ్యువల్ గా పెద్దమ్మను కట్ చేశాడు, పంపించేశాడు. అంటే నిజమండి, గ్రాడ్యువల్ గా ఒక్కొక్కరిని క్లియర్ చేసేసాడు మొత్తం. ఇక తను స్మితకి తనతో తప్ప మాట్లాడడానికి అవకాశం లేకుండా చేసాడు. అంటే సలహా అడగడానికి కూడా ఎవరు ఉండకూడదు అక్కడ, ప్రీ ప్లాన్డ్. సరే ఈ ఫ్యామిలీని ముగ్గురు పిల్లల్లో కొడుకుని ఇక్కడ పెట్టాడు చదువుకోవడానికి. కొడుకుని ఇక్కడ పెడితే కొంచెం అతనితో చనువుగా ఉంటే అది కూడా అనుమానించాడు ఈ డాక్టర్ తన కొడుకుని. తర్వాత ఈ స్మితకి రాధాకృష్ణ ఆల్మోస్ట్ హస్బెండ్ లాగానే బిహేవ్ చేస్తున్నాడు కదా. ఏమండి ఆ కొడుకు ఇక్కడ చదువుకుంటున్నాడు, పెద్దగా హ్యాండ్సమ్ గా ఉంటాడు, ఇచ్చేస్తూ ఉంటాడు. కొంచెం అతనితో బాగా మాట్లాడుతూ ఉండేది స్మిత, అది కూడా సహించలేకపోయాడు ఇతను. అక్కడి నుంచి ఇక డైవర్స్ స్టార్ట్ చేశాడు. ఇక ఏమండి ఆ తర్వాత ఇక ఏదన్నా అవసరం అయినా కూడా ఇది వస్తే కూడా తనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మానేశాడు. ఏమండి ఎవరన్నా ఫోన్ చేస్తే ప్రెస్ మీట్ కోసం ఎవరన్నా జర్నలిస్టులు ఫోన్ చేస్తే స్మిత లేదు అని చెప్పేవాడు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడే అవకాశం ఇచ్చేవాడు కాదండి దేనికి. అంటే వాళ్ళు అడుగుతారని, ఇప్పుడు మీ జీవితం ఏంటి, ఆయన ఎవరు, రాధాకృష్ణ ఎవరు అడిగారు అనుకోండి, ఈయనేమి చెప్పుద్ది, మీకు అర్థమైంది. అంచేత ఇంత తెలివిగా ఆలోచించాడు. అంటే ఎవరికి ప్రశ్నించడానికి అవకాశం లేని విధంగా ఆవిడని డార్క్ లో పెట్టేశాడు. ఆవిడకి ఏం కావాలో చూడటమే తప్ప ఏమండి డబ్బు విషయాలు ఎవరికేం తెలియదు. ఎవరన్నా వస్తే అతనికే డబ్బులు ఇవ్వాలి, డేట్స్ అతనే చెప్తాడు. కొన్ని వాటికి ఎవరన్నా తెలివైన వాళ్ళు వస్తారు, ఈ స్మితకి బాగా దగ్గర అవుతారు, స్మితతో బాగా మాట్లాడతారు అనుకుంటే వాళ్ళని అవాయిడ్ చేసేవాడు. సినిమాలు కూడా డేట్ ఇచ్చేవాడు కదా, బిజీ అని చెప్పించేవాడు. ఫైనాన్స్ మొత్తం ఇతని దగ్గరే ఉంచుకున్నాడు. ఇతనే మొత్తం ఇతనే కంప్లీట్ అప్పు చెప్పేసింది. కంప్లీట్ అప్పు చెప్పేసిందండి. కొంతకాలానికి ఇది స్మితకి డౌట్ వచ్చింది, తనని డాట్ చేసేస్తున్నారు, తన ఇది లేదని చెప్పేసి. అంటే ఈ పెద్దమ్మని పంపించేయటం, ఇచ్చేయటం, తమ్ముడిని రానివ్వకపోవటం, ఇలాగ. అతనే చెప్పాడు, మా అక్క ఏం చేస్తానని చెప్పి ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఏం చేస్తామో తెలుసు, అదంతా చూసి నేను ఇదయ్యేవాడిని అని చెప్పేవాడు. ఆయనే చూసుకున్నాడు, మొత్తాన్ని ఇచ్చేసాడు. తర్వాత గ్రాడ్యువల్గా ఇక్కడున్న ఈ సామాన్ మన గ్రాడ్యువల్గా ఏం చేశాడంటే ఒక ఇల్లు కొంటున్నానని చెప్పేసి అని సంతకాలు పెట్టించుకుని డబ్బులు డ్రా చేసేవాడు. మొత్తం డ్రా చేసి ఇల్లు కొంటున్నా, అడ్వాన్స్ ఇల్లు లేదు పాడలేదు, అద్దెంట్లోనే ఉన్నారు. ఏమండి ఇట్లాగా చేసేటప్పటికి ఈవిడికి డౌట్ వచ్చేటప్పటికి ఈ కొడుకు వచ్చిన తర్వాత క్లాష్ వచ్చేసింది బాగా. ఆవిడ తిట్టడం మొదలుపెట్టాడు, కొట్టడం, మొట్టడం, ఇలాగా ఇచ్చేయటం మొదలుపెట్టాడు. ఇది భరించలేకపోయింది ఆవిడ. గ్రాడ్యువల్గా ఇచ్చేసి నిదానంగా ఏం చేశాడంటే మొత్తాన్ని షిఫ్ట్ చేశాడు ఫ్యామిలీ దగ్గరికి. ఆస్తులు కానీ ఇది కానీ సామాన్లు, రిచ్ సామాన్లు, గోల్డ్ కానివ్వండి, మొత్తం ఇచ్చేసాడు. ఈ స్థలాలు ఏదన్నా పేపర్లు ఉన్నాయనుకోండి, అది అందరిని ఇచ్చేవాడు కాదు, ఎక్కడ ఏమున్నాయో తెలిసేది కాదు. అంత బ్లైండ్ లో పెట్టిన తర్వాత ఒక సిచ్యువేషన్ లో ఇక తనని హైట్ చేస్తున్నాడు, ఎక్కడ బయటకు వెళ్ళనివ్వట్లేదు, సినిమాలు వస్తుంటేనేమో కాదంటున్నాడు. ఇది అర్థమైపోయింది స్మితకి అర్థమైపోయి ఒక రోజు గొడవ పెట్టుకుంది. అంటే ఈ కొడుకు గురించి గొడవ పడ్డాడు. ఆ కొడుకు గురించి కొట్టడం అంటే అనుమానం. ఆ కొట్టడం అయ్యేటప్పటికి స్మిత భరించలేకపోయింది. ఒక రోజుని ఎప్పుడు బాగా గొడవ పెట్టేసుకుని ఇదైన తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఎవరో అడ్వాన్స్ ఇచ్చారు. దాని గురించి కూడా అడిగితే నీకెందుకు నేను చెప్పిన ఎవరో డబ్బులు అడ్వాన్స్ ఇచ్చారు. అదేమి ఇచ్చారంటే నేను చెప్పినప్పుడు వెళ్ళు, నువ్వు అంత కమెంట్లోకి నేను చెప్తాను కదా నీకు, నువ్వెందుకు అడుగుతున్నావు, నీకేం తెలుసు అని అడుగుతున్నావు, నువ్వు ఇట్లా అడ్వాన్స్ తీసుకున్నావు.
ఎప్పుడు ఇక హర్ట్ అయిపోయింది. ఇక నా జీవితం ఇంతే, ఏం లేదని అనుకుంది. ఒక ఏదో లెటర్ రాసి, తన తెలిసిన అక్షరాల్లో లెటర్ రాసి, నా జీవితం ఏదో అనుకున్నా నేను, నా ఇష్టం వచ్చినట్టు లేదు ఇప్పుడు, అప్పచెప్పేశాను నేను, అంచేత నన్ను వాడుకుని చేసిన వాళ్ళే తప్ప ఇదిగా కనపట్టలేదు నాకు. నాకు ఫ్యూచర్లో కూడా జీవితం ఉంటుందా లేదా అనేది కూడా నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు నేను ఎవరి కోసం సంపాదించాలి? ఇప్పుడు సంపాదించి మళ్ళీ వాళ్ళకే పెట్టాలి కదా. అందుకని నా డబ్బు, నా మీద ఎవరికి ప్రేమ లేదు, ఇప్పటికి ఎవరికి ప్రేమ లేదు, ఎవరికి ఇష్టం కూడా లేదు. నా డబ్బే కావాలి. నా డబ్బు కావాలన్నప్పుడు నేను ఇంక సంపాదించాలా? నా జీవితం అవసరమా అని చెప్పేసి ఇచ్చేసి సూసైడ్ అటెంప్ట్ చేసి ఆ మర్నాడిక మొత్తం వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో మేనేజ్ చేసి చెప్పేశాడు, ఇది నాకేం సంబంధం లేదు, నేను ఎప్పుడు లేను అని చెప్పేసి అతను ఒక్కడే ప్రశ్నించారు. మొత్తం అందరినీ బయటకు పంపించేశారు కదా. ఇక అతనికి అడ్డు లేకుండా చేసుకున్నారు కదండి. ఇది కూడా క్లియర్ చేసేసి సామాన్లు పట్టుకెళ్ళండి, కొన్ని సామాన్లు ఇచ్చేసి ఏదో కంటి తుడుపు కోసం వాళ్ళు వస్తే కొన్ని సామాన్లు ఇచ్చి అతనికి ఇచ్చి పంపించారు. కొన్ని సామాన్లు ఇచ్చి మీ సామాన్లు తీసుకెళ్ళండి అని చెప్పేసి నమ్మకం ఇచ్చి అతను గాయబ్ మొత్తం. ఇక ఆ ఫ్యామిలీతో మాయమైపోయాడు. కాకపోతే ఏంటంటే ఇది ఎవరో ఇంట్రెస్ట్ ఉంది ఈ కేసు, ఇట్లాంటి వాళ్ళు సూసైడ్ చేసుకుంటానండి, ఎవరు ఫాలో అప్ అయ్యేవాళ్ళు, ఎవరు ఫాలో అప్ అయిపోతే కొన్ని కేసు టేకప్ చేస్తారు. ఇతను అమాయకుడు తమ్ముడు విలేజ్ నుంచి రావాలి. ఇప్పుడు మెడ్రాస్ కోర్టులో ఫైట్ చేయాలంటే వస్తారు వాళ్ళు. తర్వాత తల్లికి కూడా చెప్పిందంట, నేను ఇల్లు కొంటానమ్మా, నేను ఇచ్చేసింది మీ అందరికీ నేను ఇచ్చేస్తానని చెప్పేసి తల్లి కొంతకాలం ఉంటే, తల్లి ఉన్నా కూడా ఎక్కువ రోజులు ఉండేది కాదంట. నేను ఇలా కొంటాను, మీకు పొలాలు కొనిస్తాను, నేను అది కొనిస్తానని చెప్పిందట. పాపం చనిపోయే వారం రోజులు ఈ క్యాండిడేట్ వచ్చాక ఏముంటది ఇంకా అదే వారం ముందు కొనిస్తానని చెప్పిందట. ఆ తర్వాత అది కూడా లేకుండా పోయింది. అంచేత ఏదో చిన్న బంగారం ఉంటే కొద్దిగా కంటి తురుపు ఇవ్వాలి కదండి, కొద్దిగా ఏదో ఇచ్చారంట. ఏదో 3 లక్షలు 4 లక్షల వాల్యూబుల్లో, ఏంటి కోట్లు కదండి ఇది, ఏదో 3 లక్షలు 4 లక్షల వాల్యూబుల్ బంగారం ఉంటే వాళ్ళకి ఇస్తే అది తీసుకుని వాళ్ళు ఏదో తాకట్లో ఏ ఉంటే విడిపించుకున్నారంట. అదే దక్కింది వాళ్ళకి. కొన్ని సామాన్లు, కొంత బంగారం, ఇది దక్కిందంట వాళ్ళకి. అంతే దక్కిందండి మాకు. అంచేత నేను ఎక్కువ ఉండేవాడు కాదు అక్కడ. వాళ్ళు చెప్తే అక్కడ ఏముంటానే, అక్కడ పనులు ఉన్నాయి కదా మాకు అని చెప్పాడు. కానీ అసలు కారణం ఏంటంటే అంత తెలివైన వాళ్ళు కాదు వాళ్ళు. అంటే ఫైట్ చేయగలిగినంత కెపాసిటీ వాళ్ళకి లేకుండా పోవటం వల్ల ఈ కేసు అలా నీరు కలిపేది. లేకపోతే పోలీసులు అంతా మేనేజ్ చేసి ఉంటాడు, అతను డబ్బిచ్చి మేనేజ్ చేసి ఉంటాడు అసలు. సో అందుకంటే ఇప్పుడు చదువు ఉన్నట్టయితే ఎంటర్ అయ్యేవాడా? అసలు ఎంటర్ అయ్యాడు కదా. ఒకళ్ళు నమ్మాల్సిన పని లేదు కదా. ఇచ్చేదంటే ఆవిడకి తెలుగు సంతకం కూడా పెట్టడం కూడా సరిగ్గా రాదు. నమ్మాల్సిన పని లేదండి. అంతే. తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇగో నువ్వు ఇక్కడికి వెళ్ళు అని చెప్తే వెళ్ళేదంతే. ఇంత ఇచ్చారు అంతే, ఎంత ఇచ్చేది కూడా తెలియదట. ఎంతవరకు అతను ఎంటర్ అయ్యేంత వరకే ఏం చూసిందో అదే డబ్బు. ఆవిడ ఫ్యామిలీ సపోర్ట్ ఇలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేదండి. ఉన్నట్టయితే మేనేజ్మెంట్ సెక్షన్ లో ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నట్టయితే ఈవిడకి ఆ డబ్బు వీళ్ళకి ఉండేది. ఇలాగా దెబ్బతినండి. ఒకటి చెప్పనండి, నేను ఈవిడ ఎంత సాధించిందో అంత అధపాతాళానికి దిగిపోయింది లాస్ట్ లో. అయితే ఇక్కడ ఒకటండి, ఇక్కడ ఈ డీటెయిల్స్ లో సినిమా చూసినప్పుడు సినిమాలో ఇంకొక నేరేషన్ ఏంటంటే ఆవిడ మందు తాగటాన్ని, మందుకి బానిస ఎడిక్ట్ అయిందండి. అంటే అది నేను చెప్పలేదు ఎందుకంటేనండి, అంటే ప్రతిసార్లు ఇది కామన్ అయిపోయిందండి. మందు తాగడం అనేది కామన్ అయిపోయింది. ఈ అప్సెట్ అవటం, ఈ మందు తాగడం అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు సావిత్రి గారి లాగా ఈవిడ అయిపోయిందని చెప్పడం అనేది ఉద్దేశం కాదు కనుక నేను ఆ మందు పాయింట్ని పెద్దగా తీసుకోలేదు. ఇప్పుడు అంటే ఒరిజినల్గా అయితే మందు తాగకుండా ఉండరండి వాళ్ళు. ఇచ్చేదంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఆ టైప్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, ఏమండి అప్సెట్ అయిపోయిన తర్వాత అప్సెట్లు అవటం చాలా సర్వసాధారణం వాళ్ళకి. తర్వాత ఇది చాలా కాలం నడిచింది అప్సెట్. అంటే దాన్ని ఎలా మైమర్చుకుంటారంటే, అదే ప్రేమనగర్లో ఆయన చెప్తాడంటే కొన్ని దాచుకోవాలి, కొన్ని ఓర్చుకోవాలి. ఓర్చుకోలేనప్పుడు దీంతో ఇక్కడ ఆయనే కాదండి, కొంతమంది వేరే వాళ్ళు కూడా ఈవిడ మోసం చేసింది అక్కడ చూపించారు మనకు సినిమాలో. ఇప్పుడు ఒక హీరో ఉన్నాడండి,
ఆ హీరో తను ఒక రకంగా మోసకి పడి అంటే అవన్నీ మనకి అంటే చెప్తున్నా అవి ఒకటి చెప్పనండి, అవి చాలా కామన్ అండి. అది ఏంటంటే హీరో దగ్గర కనెక్ట్ అవటం, మళ్ళీ డివర్ట్ అవటం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటేనండి, ఇది సినిమా వచ్చింది కాబట్టి చెబుతున్నా, వచ్చింది ఇంకో విషయం చెప్తా మీకు. ఇంకో విషయం చెప్తా. ఎంఎస్ విశ్వనాథ్ కొడుకు గోపికృష్ణ సులక్షణ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది సులక్షణ గురించి చెప్పినప్పుడు చెప్తాను. అతను స్మిత పెట్టి సినిమా తీశాడు. గోపికృష్ణ అతని పేరు. ఎంఎస్ విశ్వనాథ్ కొడుకు. స్మితను పెట్టి సినిమా తీసిన తర్వాత ఆ సైమల్టేనియస్గా స్మితతో లవ్లో ఉన్నాడు. అతను ప్రేమించాడు. అతను ఒక పక్కన ఇది అక్కడే సులక్షణ ప్రేమిస్తున్నాడు, కానీ ఈ అమ్మాయిని కూడా లవ్ చేశాడు. సులక్షణ సుతో సినిమా తీస్తున్నాడు ఆయన, స్మిత పేరు మీదే. సులక్షణ ఒక క్యారెక్టర్. ఆ సులక్షణ ఈ సినిమా తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటూ స్మిత కూడా ఇష్టం అంట. స్మిత ఇష్టం కాబట్టి ఆవిడతో సినిమా తీశాడంట ఆయన. ఒకసారి ఎంఎస్ విశ్వనాథ్ గారి గురించి మరి అది నమ్మకూడదు తెలియదు, కానీ సింగపూర్ వచ్చి డాన్స్ చేయమన్నాడంట ఈయన స్మితని. అంటే కొడుకు పిక్చర్లో యాక్ట్ చేసిందిగా, ఆవిడ మీద టైటిల్ అంట. స్మిత చేసిన పోలీస్ ఏదో సంథింగ్ ఏదో ఉంది టైటిల్. స్మిత మెయిన్ క్యారెక్టర్గా తీశాడు, సులక్షణ క్యారెక్టర్. ఆ తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు సులక్షణ. అది ఆ తర్వాత చెప్తాను. ఎంఎస్ విశ్వనాథ్ సింగపూర్ తీసుకెళ్ళాడు, రమ్మన్నాడంట. నేను రానందంట. సరే ఓన్లీ నువ్వు డాన్స్ చేస్తావని కమిట్ అయ్యాను నేను, కనీసం వచ్చి కనపడి అలా వెళ్ళిపో అన్నాడంట. వెళ్ళిపోయిన తర్వాత సింగపూర్ వెళ్ళిన తర్వాత ఏం చేశాడు ఎంఎస్ విశ్వనాథ్ గారు, తన ట్రూప్ అందరిని తీసుకొచ్చాడు, స్మితను వదిలేశాడు. మేనేజ్ చేసి తర్వాత టికెట్లు తెప్పించుకుని తను వచ్చేసిందంట. అంటే ఆయనకేం కోపం ఉంటుంది, కొడుకుని మాయ చేసింది అనేది సంథింగ్ ఆలోచించాడు ఆయన. కొడుకు లవ్ చేశారు కదా డైరెక్టర్. గోపికృష్ణ అతను డైరెక్టర్, తమిళ సినిమాలు చేశాడు. సో ఆ కోపం ఉంటుంది ఆవిడకి. సో ఇట్లా ఎంతమంది ఇలాంటివి సంఘటనలు అదేనండి ఎన్నో అనుభవించి ఉంటుందా, ఎన్నో అనుభవించో మైండ్ డిస్టర్బ్ అయ్యి తాకుండా ఎలా ఉంటారండి. అంటే నేను అనేది అదే సొల్యూషన్ వాళ్ళకి. బాధను మర్చిపోవడానికి అంతకంటే వాళ్ళని కొట్టుకోవాలి, వాళ్ళని తిట్టుకోవాలి, లేకపోతే ఎవరిని ఏం చేయలేరు. పైగా ఏమంటే ఆడవాళ్ళు ఎంత ఫైట్ చేసినా కూడా ఎంతవరకు చేయగలరు. అంచేత రూమ్లో కూర్చుని మందుతోటి బాగా అంటే అప్సెట్ అయిన వాళ్ళందరూ సినిమాల్లో దీంతో తాగుడికి అలవాటు పడ్డారు. మగాళ్ళు కానీ వీళ్ళు కానీ. ఇందాక కస్తూరి శివరావు గారి గురించి చెప్పుకున్నాం చూడండి. ఆయన సినిమా ఫెయిల్ అయిపోతే మళ్ళీ తాగుడే. అవును, కరెక్ట్. ఇంకా అంతకంటే ఇంకోటి లేదనమాట. అంటే స్థితప్రజ్ఞత కొంచెం కోల్పోతారండి వాళ్ళు. ఆ స్థితప్రజ్ఞ ఉన్నారు కాబట్టి ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వేరే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ శోభన్ బాబు గారిని లెక్క తీసుకోండి. ఎన్ని బాధలు పడ్డాడు. భార్య ఇక్కడ చిన్న డబ్బులు లేక భార్య డెలివరీ అవుతుంటే దానికి డబ్బులు కూడా లేకుండా తనే వండి తీసుకెళ్ళి పెట్టేవాడు. శోభన్ బాబు గారి గురించి చెప్పుకున్నాం. ఏమండి ఇంత బాధపడ్డాడు కాబట్టి శోభన్ బాబు గారు తను ఇక మళ్ళీ జీవితంలో నా పిల్లలకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ముందు జాగ్రత్త పడ్డాడు ఆయన. చూడండి, ఇక్కడ డబ్బు వేసుకుని పడుకున్నారు చూసారు ఆవిడ. అయితే ఒకటండి, అక్కడ ఇదే కదా ఇన్నాళ్ళు మా కుటుంబాన్ని అనే ఉద్దేశం అయి ఉండొచ్చు ఆవిడ. అదే అప్పుడు ఇది వరకు 100 రూపాయల నోట్లు మీకు తెలిసేది. డబ్బుని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి వచ్చిన తర్వాత వచ్చింది. ఒకవేళ లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చిందేమో. అదే ఏదైనా డబ్బు సంపాదించడం ఒకటి, సంపాదించిన తర్వాత జాగ్రత్త పడటం ఒకటండి. అంతే ఒకటండి. ఆవిడ తెలియదండి, కనీసం 10,000 ఎలా లెక్క పెట్టాలో కూడా తెలియని పరిస్థితిలో వచ్చింది ఆవిడ. ఇప్పుడు 10,000లో ఎన్ని నోట్లు ఉంటాయి ఏంటి అనేది తెలియని పరిస్థితిలో వచ్చింది ఆవిడ. పర్ డే ₹1,00,000 అంటే మామూలు. పర్ డే ₹1,00,000 అంటే అందరికీ కౌంటర్ ఇచ్చిందండి. కమల్ హాసన్ స్మితను కావాలనేవాడు, రజనీకాంత్ గారు స్మితను కావాలనేవాడు. ఇప్పుడు చాలా గర్వంగా చెప్పుకునేది. లేదు, సినిమాలు కూడా అట్నే ఆడాయి. ఆవిడ ఉంటేనే అన్నట్టుగా కొన్ని ఓ పాట ఉందండి తమిళ్లో. నేను బాగా క్రేజీగా చూసేవాడు తమిళనాడులో, మెడ్రాస్ లో ఉన్నప్పుడు. ఇట్లాగా స్మిత జీవితం అంటే ఒకటండి. స్మితే కాదు, ఎవరైనా కానీ అంటే ఆ తర్వాత జనరేషన్ అంతా బాగుపడ్డారులేండి. ఎందుకంటే వీళ్ళందరినీ చూసి వీళ్ళందరూ బాగుపడ్డ తర్వాత. కాకపోతే ఏంటంటే వాళ్ళ జీవితం అంతే. కాకపోతే ఇంకొంచెం కొంతకాలం ఉండుంటే ఈవిడ
ఇంకా ఎంత దరిద్ర స్టేజ్కి తీసుకొచ్చేవాడు అతను. అంచేత ఆవిడ ఇంకా అతను పెరగనివ్వకుండా చేసింది. లేకపోతే ఇదే కంటిన్యూ అయ్యేది కదండి. అవునులేండి, అది కూడా. ఇంకా ఎందుకు సంపాదించాలి నేను, నా మీద ఎవరికి ప్రేమ లేదు, నేను సంపాదించే డబ్బు కావాలి. అవును, ఎందుకు సంపాదించాలి నేను, అందుకు షీ టుక్ ఏ డెసిషన్. అది కరెక్ట్ కూడా. ఇచ్చేదంటే అతన్ని ఆ దేవుడు చేసిన నిర్ణయం ఇది. అతను ఇంకా ఎదగకుండా, ఇంకా దుర్మార్గానికి పాల్పడకుండా, పెరగనివ్వకుండా అక్కడ కట్ చేశాడు. అంటే ఆవిడ జీవితంతో ఒక సాక్రిఫైస్. ఇప్పుడు మనం బలిస్తాం చూడండి, ఇప్పుడు బలిస్తే తప్ప గొర్రెనో మేకనో బలిస్తాం చూడండి, అలాగే ఆవిడ ప్రాణాన్ని తీసుకుపోయాడు అంతే. అదే ఆ లెటర్ లో కూడా ఇతని పేరు మెన్షన్ చేసినట్టయితే వాడు లోపలికి వెళ్ళిపోయాడు. అవును, అదే అంటే ఆడాళ్ళకి ఎలా ఉంటుందంటే సెంటిమెంట్స్ ఉంటాయి. ఇంతకాలం ఉన్నాడు కదా, కలిసి ఉన్నాడు కదా, ఎంత దుర్మార్గం చేసినా, కొట్టినా, తిట్టినా కూడానండి వాళ్ళకి ఒక సెంటిమెంట్ ఉంటుంది. లేడీస్ అంత శాస్త్రం అలా చేయగలిగితే అసలు ఇప్పుడు చాలా చాలా కథలు మంచి కథలుగా అయిపోయాయి, మంచి వాళ్ళగా ఇదైపోయాడు. వాళ్ళు అలా చేయలేరు. ఇప్పుడు సావిత్రి గారు తనంతట తను అలిగిపోయింది, కానీ అది అవసరం అసలు. తను ఇంకా గర్వంగా బతకొచ్చు. కరెక్ట్. ఇప్పుడు నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తే, నువ్వు ఇంకో దాంతో ఉంటుకుంటే, నేను నా లైఫ్ నేను దర్జాగా బతుకుతానని ఉండొచ్చు కదా ఆవిడ. ఆవిడ ఎందుకు బానిస అవ్వాలి, దీనికి ఎందుకు అప్సెట్ అవ్వాలి? ఇప్పుడు ఒక పెళ్ళైన వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత ఇవన్నీ ఇలాగే వస్తాయండి. పెళ్ళైన పెళ్లి చేసుకున్న తర్వాత యూ షుడ్ నాట్ ఫీల్ యాజ్ యువర్ ఓన్. ఇంకొకరికి కూడా షేర్ చేసావు నువ్వు. ఆ తర్వాత ఈ స్మిత కూడా నువ్వు ఎందుకు నమ్మావు? నువ్వు తమ్ముడు కాకపోతే ఇంకొక మంచివాడిని తెచ్చి, ఎవరన్నా ఊళ్ళో వాళ్ళని తెచ్చి ఎడ్యుకేటెడ్ తీసుకొచ్చి దగ్గర పెట్టుకోపోయా? నువ్వు కూడా చూడమని చెప్పపోయా? ఇదంటే ఇవన్నీ అంటే స్వయంకృతాపరాధాలేనండి అన్నీ. వీళ్ళందరూ ఇచ్చేదంటే కొంచెం ఆలోచించినా కూడా వాడు చెప్పే కబుర్లలోనే అంత తీగా ఉంటుంది. దీంట్లో ఎంత తేనె ఉంది, ఎంత ఇది ఉంది, ఎంత చేదు అనుభవాలు ఉన్నాయి అనేది తెలుస్తుందండి.